హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక స్నాక్ రెసిపీ అండి. దీన్ని స్నాక్లా కాకుండా బ్రేక్ఫాస్ట్లా కూడా చేసి ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టామంటే 1కి 4 తింటారు. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకుని స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి నేను 1 కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అంటే దీనికి కొలతలు అనేటివి ఏమీ లేవు. మీకు కావాల్సినంత గోధుమ పిండి అయితే తీసుకోండి. నేనైతే 1.5 కప్పుల వరకు అయితే సరిపోతుందని 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ని వేసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్, సాల్ట్ అంతా కూడా వేసుకొని ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకుంటూ మనము వాటర్తో కొద్దిగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోయకుండా కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. మనము చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపెట్టుకోవాలి. కాస్త గట్టిగా కలిపెట్టుకున్నామంటే నానిన తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఈ విధంగా చపాతీ పిండిలా కలిపెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైకి కొద్దిగా ఆయిల్ని వేసి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీనిపైకి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఇది నానేలోపు మనం ఇక్కడ ఆలు మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకుంటాము. ఆలు మసాలాను ఇక్కడ నేను ఒక 4 బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్తో చేసుకోండి. ఇక్కడ నేను స్పూన్తో మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా, గడ్డలుగా ఎలాంటి లేకుండా స్మూత్గా ఈ ఆలుని బాగా మనము ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. లేదంటే మీరు తురుముకోవచ్చు. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని, కొద్దిగా పసుపును, కలర్ కొరకు కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ ఆలు మిశ్రమంలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను సాల్ట్ వేసాను, అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని ఇందులోకి చేతికి అంటుకోకుండా ఉండడానికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ని వేసి ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా ఆలులోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పిండి నానేలోపు ఇక్కడ ఆలు మిశ్రమం కూడా మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా కలిపెట్టుకున్నాం కదా. ఈ విధంగా కలిపెట్టుకున్న ఈ ఆలు మసాలా మిశ్రమం కూడా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనము పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనకు పిండి నానిందో లేదో చూస్తే పిండి అనేది చక్కగా నానిపోయింది, స్మూత్గా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని నేను ఒక 2 పార్ట్స్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని పార్ట్స్ అయినా చేసుకోండి, పిండిని సైజుని బట్టి ఎన్నైనా సరే చేసుకోండి. ఇక్కడ నేను కాస్త పెద్ద సైజుగా 2 పార్ట్స్గా చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని ఇక్కడ దీన్ని కాస్త పెద్ద సైజులో చపాతీలో రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనం తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట. మనము ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీని బ్రేక్ఫాస్ట్లా స్నాక్స్లా కూడా చేయొచ్చు. ఈ విధంగా చేసి పెట్టుకుని నేను ఎడ్జెస్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆలు మసాలాను దాన్ని ఈ విధంగా స్టఫ్ చేస్తున్నాను. కాస్త పలుచగా ఈ విధంగా ఆ చపాతీ అంతా కూడా దానిపైకి అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా తక్కువ టైంలో మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకైతే చేసి పెట్టారంటే మళ్ళీ కూడా ఇలాగే చేయమంటారు. చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి, లేదంటే బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటాయి.
చూడండి ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైకి కొద్దిగా పొడి పిండిని కాస్త చల్లుకోవాలి. పొడి పిండిని చల్లుకొని మళ్ళీ ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు అంటే అంత సైజులో కట్ చేసుకోవాలండి. ఇంతే సైజు అని ఏం లేదు. మీరు కావాల్సి కాస్త పెద్దగా లేదంటే కాస్త చిన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. లేయర్లు అనేది చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా మిగతా వాటిని అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఏ విధంగా వచ్చాయి లేయర్ల మసాలాతో ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా కాస్త ప్రెస్ చేయాలన్నమాట. పొడి పిండిని చల్లుకుంటూ కాస్త ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కాస్త మెల్లగా ఈ విధంగా పొడి పిండిని చల్లుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. మిగతా వాటినన్నిటిని కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు దీనిపైకి చట్నీ కానీ ఏది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా. వీటిని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోవాలి. వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా తిప్పివేయాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా దూరగా వేయించుకోవాలి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్ కొద్దిగా వేసైనా సరే మనము ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాల్సో అలా చేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా వేయించుకొని తీసేసుకుంటే చాలా క్రిస్పీగా ఉండే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అన్నిటి కూడా ఈ విధంగా దూరగా వేయించుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి ఎలాంటి చట్నీ కానీ అవసరం లేదు ఫ్రెండ్స్. టమాటా సాస్తో అయినా తినేయచ్చు, లేదంటే ఉత్తవే తినేస్తారు పిల్లలు అయితే. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీగా. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదంటే పిల్లలకు స్నాక్ లాగైనా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా సులువు అన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఈ రెసిపీని నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.